ఎలక్షన్ ద్వారా వాళ్ళని ఎన్నిక చేసిన తర్వాత వాళ్ళకి అందించడం జరుగుతుంది. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం జరుగుతుంది. చక్కటి విద్యార్థులు అక్కడ వచ్చారు, మంచి వసతులు ఉన్నాయి, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. ఇవన్నీ కారణాల వల్ల అక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఇటు డాక్టర్స్, ఇంజనీర్స్, తర్వాత ఐఐటీస్, పెద్ద పెద్ద సంస్థల్లో వెళ్ళడం, స్వయాన ఉపాధి కల్పించేటట్లు వాళ్ళు ఎంటర్ప్రైనర్స్గా మారడం ఇలా జరిగింది అది. సో ఈ సంవత్సరం మళ్ళీ దానికోసమే మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టారు. మంచి స్టూడెంట్ సెలెక్ట్ చేసి చేయాలని. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్కు చాలా తక్కువ, ఏదో నామినల్ దీంతో వాళ్లకు అక్కడ మంచి విద్య జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న గయాదుద్దీన్ బాబు ఖాన్ ట్రస్ట్ను మేమందరం తప్పకుండా దానికి సపోర్ట్ చేస్తుంటాము. ఈ మొదటి సంవత్సరం ఆయన లేకుండా ఈ ప్రయత్నం జరగడం అన్నది ఈసారి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి ఆయన మొదలుపెట్టిన ప్రయత్నం ఆ వారసత్వంగా వాళ్ళు అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా నా అభినందనలు. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాలు అలాగే కంటిన్యూ కావాలని మనసారా కోరుకుంటున్నాను. అంటే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది దాదాపు 10-12 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఇది ఆయన కార్యక్రమాలు మాత్రం దాదాపు 30 సంవత్సరాల జరుగుతున్నాయి. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రాలో, ప్రతి జిల్లాలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం, చక్కటి మంచి వ్యవస్థ కూడా ఉంది వాళ్ళకు. ప్రతి జిల్లాలో కూడా మంచి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉంది. దాని ద్వారా వాళ్ళని గుర్తించి తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఎంత సహాయం అవసరమో అది గుర్తించి ఎక్కువ తక్కువ ఎక్కడ ఎంత కావాలో అంత చూసుకొని దాని ప్రకారం చేయడం అన్నది వాళ్ళ ప్రత్యేకత. సో అలాంటి స్కాలర్షిప్స్ జరుగుతున్నాయి. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా 30 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి దానికి పరాకాష్ట హెచ్ఐఈ స్థాపన ఒక 10-12 సంవత్సరాల క్రితం. సో ఎందుకంటే ఇది ఆయన చేయడానికి కారణం ఏంటంటే, జీవితంలో ఎవరన్నా పైకి రావాలి అనుకుంటే అన్నిటికంటే ముఖ్యమైనది విద్య. విద్య ద్వారానే వీలవుతుంది. నాణ్యమైన చాలా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్నది. సో ఆ ప్రయత్నంలో భాగంగా దీన్ని మొదలుపెట్టారు. భవిష్యత్తులో కూడా ఇది జరుగుతుందని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ముందు రావడం, ట్రస్ట్లో భాగస్వాములైన మేము కూడా దానికి చేతనివ్వడం జరుగుతుంది.